సో అందరికీ హాయ్. దెర్ ఈస్ అ టెక్నికల్ ఇష్యూ ఇన్ ద లాస్ట్ వీడియో. సౌండ్ సిస్టమ్ దాంట్లో సరిగ్గా పనిచేయలేదు. సో ఐఎమ్ పోస్టింగ్ ఇట్స్ సెకండ్ టైమ్స్ విత్ సౌండ్. ఓకే. Why are the women employed in a low paid works? So men and women పనికి వెళ్తారు, బట్ ఉమెన్స్ ఆర్ గెటింగ్ లో పేడ్, వాళ్ళకి తక్కువ పే చేస్తారు యాజ్ కంపేర్ టు ద మెన్. సో ఇప్పుడు రీజన్స్ చూస్తాం ఎందుకని. ఓకే, ఫస్ట్ ఏంటంటే జెండర్ స్టీరియోటైప్స్. హిస్టారికలీ సర్టన్ జాబ్స్ ఫర్ ద జాబ్స్ లైక్ టీచింగ్, కేర్ కేర్ గివింగ్ ఆర్ ఎ రీటైల్ వర్క్ are seen as a woman's job, and these jobs are often pay less. Okay, మోస్ట్లీ ఏమనుకుంటారంటే ఉమెన్స్కి ఏమొచ్చి ఎలాంటి జాబ్స్ సూటబుల్ అంటే టీచింగ్, కేర్, చూసుకోవడం, పిల్లల్ని అందరినీ చూసుకోవడం, ఇలాంటి జాబ్సే సూటబుల్ అనుకునేవాళ్ళు. వీళ్ళు ఇదే కరెక్ట్గా చేయగలుగుతారని అది నమ్మకం. సో జెండర్ స్టీరియోటైప్కి ఏంటి ఇలాంటి నమ్మకం, లైక్ ఇదే వాళ్ళకి కరెక్ట్ అనేసి. సో ఇలాంటి జాబ్స్ మనకి ఎక్కువ పే చేయవు కదా, సో వాళ్ళకి తక్కువ పే చేసేవారు. ఓకే, ఫర్ టీచర్కి ఎంతో శాలరీ దొరుకుతుంది, తక్కువే కదా. సో కేర్ గివింగ్, ఇంట్లో హెల్పర్స్కి, హౌస్ ఇవన్నీ ఎక్కువ శాలరీ అయితే దొరకదు. సో ఇట్స్ అలానే అనుకునేవారు. సో అందుకే తక్కువ శాలరీస్ వాళ్ళకి ఇచ్చేవారు. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు ఇంట్లో. ఓకే, సో ఒక అమ్మాయికి తక్కువ ఫీజును స్కూల్లో చదివిస్తారు, ఒక అబ్బాయికి ఎక్కువ ఫీజును స్కూల్లో చదివిస్తారు. ఎందుకంటే అమ్మాయికి ఆ ట్రైనింగ్, ఆ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వరు మోస్ట్లీ. ఎందుకంటే మోస్ట్లీ ఇండియన్స్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్స్. వాళ్ళ దగ్గర ఇద్దరికీ చదివించాలనుకుంటారు, బట్ చదివించలేరు. సో వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయికి అంటే లైక్ తక్కువగా స్కూల్ ఫీజు కట్టే స్కూల్లో వేస్తారంటే స్మాల్ స్కూల్లో, చిన్న స్కూల్లో. అండ్ అబ్బాయికి పెద్ద స్కూల్లో వేస్తారు ఎక్కువ ఫీజు కట్టలే, ఎందుకంటే వాళ్ళు ఒక్కరికే కట్టగలుగుతారు కాబట్టి ఎక్కువ ఫీజు. సో ఇప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి మోస్ట్లీ మంచి స్కూల్, మంచి ట్రైనింగ్స్ అవన్నీ వాడు ఎక్కువ నేర్చుకోగలుగుతారు, అమ్మాయికి నేర్చుకోలేదు. సో సేమ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయితే ఇవ్వట్లేదు. సో అందుకే వాళ్ళకి తక్కువ శాలరీస్ కదా. ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, ఉమెన్స్కి మెన్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా. ఇప్పుడు మోస్ట్లీ ఫ్యామిలీస్ మొత్తం రెస్పాన్సిబిలిటీస్, చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీస్, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆడవాళ్ళ మీదే ఉంటుంది. ఓకే, మెన్ మీద తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ఉమెన్. ఇఫ్ తను పని చేయాలనుకుంటే ఈ పనులన్నీ చేసాక తను జాబ్కి వెళ్ళాలి. సో అలాంటప్పుడు తను ఏం చేస్తుంది, ఏ పార్ట్ టైం జాబో, ఏ ఫ్లెక్సిబుల్ జాబో చూసుకుంటుంది. సో అలాంటి పార్ట్ టైం జాబ్ ఎక్కువ పే చేస్తారో తక్కువ పే చేస్తారు, ఆబ్వియస్గా తక్కువే పే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళ మీదే మొత్తం ఇంటి పనులు ఉంటాయి, ఇంట్లో పనులు చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, ఆ తర్వాత అందరికీ వండి కూడా పెట్టాలి. ఇవన్నీ పని చేసేసరికి వాళ్ళకి టైం ఉండదు ఫుల్ టైం జాబ్ తీసుకోవడానికి. సో వాళ్ళు ఏం చేస్తారు, పార్ట్ టైం జాబ్స్, అలాంటి జాబ్స్ తీసుకుంటారు. సో అలాంటి జాబ్స్ ఎక్కువ పే చేయవు కదా, తక్కువే పే చేస్తాయి. సో దిస్ ఇస్ ద ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిమినేషన్. ఓకే, ఇప్పుడు డిస్క్రిమినేషన్. సో ఆబ్వియస్గా ఈవెన్ ఇన్ ద సేమ్ జాబ్ సమ్టైమ్స్ get paid less than the man for doing the same work. This is called gender pay gap. సో ఎలా డిస్క్రిమినేషన్ చేస్తారంటే, ఈవెన్ సేమ్ జాబ్, ఓకే, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి సేమ్ జాబ్, సేమ్ క్వాలిఫికేషన్, బట్ మెన్కి ఎక్కువ పే చేస్తారు, ఉమెన్కి తక్కువ. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ద జెండర్ పే గ్యాప్. ఎస్, ఈ జెండర్ పే గ్యాప్ ఇండియాలో కూడా ఇండియాలో కూడా జెండర్ పే గ్యాప్ ఉంది. సో ఇప్పుడు చాలా వరకు ఈ డిస్క్రిమినేషన్ని తక్కువ చేస్తున్నారు, లైక్ మోస్ట్లీ ఈక్వల్గా పే చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇప్పటికీ చాలా కంపెనీస్లో ఈ జెండర్ పే గ్యాప్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్, సో ఈ కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళ పైన ఏంటంటే, ఉమెన్స్కి మోస్ట్లీ ఇంట్లో పనులు బాగా నేర్చుకోవాలి యాజ్ కంపేర్ టు వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ పెట్టే కన్నా.
వాళ్ళ ఇంట్లో పని కరెక్ట్‌గా చేయాలి. ఇట్స్ లైక్ పర్ఫెక్ట్‌గా గిన్నెలు, అంట్లు, బట్టలు సరిగ్గా రావాలి గానీ మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ ఇవి వచ్చిందా, ఎకనామిక్స్ సరిగ్గా నేర్చుకున్నారా వాళ్ళకి ఇవి కన్నా ఫోకస్ ఎక్కువగా ఇంట్లో పని మీద పెట్టమంటారు. బట్ సో, అలాంటి పని మీద పెడితే సాలరీ అయితే ఎక్కువ ఇవ్వరు కదా! హ్మ్.